సరే, దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. 2 కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనాలలో మనం గమనించినట్లయితే, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినా ఎడల నాకు శ్రమ. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? సువార్త ప్రకటించాల్సినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు ఆయన. శ్రమ లాభమా? ఏం చేయకపోతే, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు ఆయన. పిల్లరా, ఈరోజు మనం గమనించినట్లయితే నేటి క్రైస్తవులు ఎట్లా ఉన్నారంటే, సువార్తను ప్రకటిస్తే శ్రమ అంటున్నారు. అంటే వీరు సిలువేయబడిన క్రీస్తు సంబంధులు కారు, వీళ్ళు నజరేయుడైన దేవుని బిడ్డలు కారు కనుక సువార్తను ఎవరు ప్రకటిస్తారంటే, సిలువేయబడిన క్రీస్తు సంబంధులు, సిలువేయబడిన క్రీస్తు యొక్క బిడ్డలు, సిలువేయబడినటువంటి క్రీస్తు యొక్క యాజకులు, క్రీస్తు అయినటువంటి దేవుడిని ఆరాధించేవారు, యేసు క్రీస్తు నజరేయుడైనటువంటి నామములో బాప్తిసమును పొందినటువంటి వారు సువార్తను ఖచ్చితంగా ప్రకటించి తీరాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువేయబడింది మన కోసం, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు, మనము చేసినటువంటి అతిక్రమ కార్యముల కొరకు ఆయన సిలువేయబడ్డాడు. ప్రతి ఒక్క నెలైనా, ప్రతి వారము ఆయన శరీరమును తిని తాగుతున్న ప్రతి ఒక్కడు కూడా సువార్తను ప్రకటించాలి. అది ప్రతి ఒక్క వారి బాధ్యత, ప్రతి ఒక్కరికి భారము కలిగినటువంటిది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది ఏమంటున్నారంటే, సువార్తను ప్రకటిస్తే మాకు శ్రమ అంటున్నారు. వీరు క్రీస్తు బిడ్డలా లేకపోతే అపవాది సంబంధులా? అపవాది క్రీస్తుని గురించిన సిలువ సువార్తను ప్రకటించడు. ఎందుకంటే అపవాది ఏమంటున్నాడంటే, అసలు యేసుక్రీస్తే లేడు, అసలు యేసుక్రీస్తు పాపుల కొరకే రాలేదు, పాపుల కొరకే చనిపోలేదు, మరణించలేదు, మరణించి ఆయన సజీవుడిగా లేయలేదు అని అపవాది యొక్క వాదన. అపవాది సంబంధులు కూడా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించరని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే అపవాది ఎందుకు ప్రకటించడు సిలువను గురించి అంటే, సిలువను గురించిన సువార్తను వాడు నిషేధిస్తున్నాడు. ఏమని? పునరుద్ధానమే జరగలేదు, యేసు ఒక అపరాధి, యేసు పాపుల కొరకు చనిపోలేదు అని అపవాది సిలువ సువార్తకు వ్యతిరేకిస్తుడు కనుక వాడు ఆ సువార్తని ప్రకటించడు. వారి సంబంధులు కూడా దానిని ప్రకటించరు. ఆమేన్, హల్లెలూయా. అయితే అపోస్తలులు అనేటువంటి వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని 1 కొరింథీ 1వ అధ్యాయం 23వ వచనాల వరకు మనం చూస్తే ఎవరిని ప్రకటిస్తున్నారంట? వాళ్ళు చెప్పాలా? ఎవరిని ప్రకటిస్తున్నారంట? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఎవరిని? సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము అని వారు అక్కడ ఆ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. 1 కొరింథీ 1వ అధ్యాయం 23వ వాక్యాలలో చూడగలం. ఈరోజు ఎవరిని ప్రకటించాలి మనం అంటే, సిలువేయబడిన క్రీస్తును ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలంటే, ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడి తీయబడ్డాడు, సిలువ మానుపై కొట్టబడ్డాడు,
సిలువ మానుపై ఆయన నీ కోసం నా కోసం మరణించాడు కనుక ఆ సువార్తను ప్రకటించాల్సినటువంటి అవసరము ప్రతి క్రైస్తవుడి మీద ఆ భారము మోపబడి ఉన్నది కనుక ప్రతి ఒక్కరు ప్రకటించాలి. కానీ నేటి క్రైస్తవులు, నేటి సేవకులు సైతము ఏమంటున్నారంటే, సువార్తను ప్రకటిస్తే మాకు శ్రమ అంటున్నారు. యేసయ్య మన కోసం శ్రమ పడలేదా? యేసయ్య నీ పాపములు నా పాపముల కొరకు సిలువలో శ్రమను అనుభవించలేదా? దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే, కనీసం మన వీధులు కూడా సువార్త చెప్పలేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో క్రిస్టియన్స్ సమాజం ఉంది ఈ రోజుల్లో. ఎటువంటి దౌర్భాగ్యములు ఉన్నారంటే, యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు, ఆయన పాపుల రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు, పునరుద్ధానుడని చెప్పడానికి సిగ్గుపడుతున్నటువంటి క్రైస్తవులు ఉన్నారు ఈ రోజుల్లో. శ్రమంట. ఏం శ్రమరా నాయనంటే, సువార్తను చెప్తే కొడతారు, సువార్తను ప్రకటిస్తే రాళ్ళు రువ్వుతారు, సువార్తను ప్రకటిస్తే చంపేస్తారు, సువార్తలు సాటిస్తే వెలివేస్తారు, హతమారుస్తారు అని భయపడుతున్నారు. ప్రభు యేసుక్రీస్తు ఏమంటాడంటే, పేద ప్రజలకి సువార్తను ప్రకటించుటకు నా ఆత్మని మీ మీద కుమ్మరించి ఉన్నాను. ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో, ఎవరైతే దేవుని అభిషేకించబడతారో, ఎవరైతే క్రీస్తుని ప్రేమిస్తారో వారు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని గురించినటువంటి సిలువ సువార్తను ప్రకటిస్తారు. కానీ ఈ రోజుల్లో శ్రమ అంట. మేము సిలువను గురించిన సువార్తను ప్రకటిస్తే మాకు శ్రమ, మాకు అన్నీ దూరం అయిపోతాయి, ఉద్యోగాలు దూరం అయిపోతాయి, పనులు దూరం అయిపోతాయి, ఆర్థిక పరిస్థితులు వస్తాయి, సువార్తలు కొడతారేమో తిడతారేమో అని చాలామంది మాట్లాడడం నేను కనులారా చూశాను, విన్నాను. అయితే సువార్తను ప్రకటించే వారెవరో వారు నిజమైన అపోస్తలులు. 4 గోడల మధ్య సేవ చేయడం కాదు, ఒక మందిరాన్ని కట్టుకోనో, రేకులు వేసుకోనో, లేకపోతే స్లాబ్ వేసుకోనో, ఇంగ్లీషులో అన్ని భాషల్లో వాక్యం చెప్పడం కాదు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మందిరాలకి ఎవరు వస్తారు? అనిలు వస్తారా? చెప్పాలా? దేవుని మందిరంలోకి అనిలు వస్తారా? క్రైస్తవులు వస్తారా? క్రైస్తవులు మాత్రమే వస్తారు. అన్ని జనులు ఎవరు రారు. అన్ని జనులు ఎక్కడున్నారు? సర్వలోకంలో ఉన్నారు. కాబట్టి మనము వారి మధ్యకి వెళ్ళి, మనము వారి ప్రాంతాలకు వెళ్ళి, మనం వారి గ్రామాలకు వెళ్ళి, వారి పట్టణాలకు వెళ్ళి, వారున్న పల్లెల్లోకి వెళ్ళి సిలువను గురించిన సువార్తను మనం ప్రకటించాలి. దేవుని గురించినటువంటి కీర్తనలు వారి ఎదుటను పాడాలి, మన సాక్ష్యములు పంచుకోవాలి. ఇది ఎవరు చేస్తారంటే, నిజమైనటువంటి అపోస్తలుగా మార్చబడినటువంటి వారు, నిజమైన క్రైస్తవులు. ఈరోజు విశ్వాసుల సంగతి పక్కన పెడితే, సేవకుడు నేను అని చెప్పుకుని ఊరేగుతున్న వారు కూడా పరిస్థితి ఎట్లా ఉందంటే, 4 గోడల మధ్య పరిచర్య. సువార్తను ప్రకటించేవారని ఆయనంటే, నాకు సువార్త నాది ఆ పిలుపు కాదు అంటున్నారు. సువార్త నేను ప్రకటించలేను అంటున్నారు. ఇంకొకరు ఏమంటున్నారంటే, సువార్తను ప్రకటిస్తే శ్రమలు వస్తాయి అంటున్నారు. ఎంత ఆశ్చర్యమో, ఎంత విడ్డూరమో చూడండి. సేవకుడు అన్న ప్రతి ఒక్కడు కూడా సువార్తను ప్రకటించాలి, సువార్తని సాటించాలి. సువార్తే నిజమైన పరిచర్య, నిజమైన సేవ. పరలోకములో సంతోషకరమైన విషయం ఏదైనా ఉందంటే, నువ్వు ఆదివారం నాడు తెల్ల బట్టలు వేసుకొని, మంచి వస్త్రాలు కట్టుకొని, ఏదో ఒక సింగర్ మాదిరిగా పాట పాడితే దేవుడు సంతోషించడు. కానీ ఏదో నువ్వు దేవుని మందిరంలో ఏదైనా ఒక గొప్ప కార్యం చేస్తే, ఒక కానుకిస్తేనో, ఒక పాట పాడితేనో, ఒక పరిచర్య చేస్తేనో కాదు. కానీ
ఒక ఆత్మని రక్షించినప్పుడే పరలోకమందలి సంతోషకరమైన విషయమని ప్రకటన గ్రంథంలో కూడా చెప్పబడింది. అయితే గమనించాలి, దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరూ సిలువను గురించిన సువార్తను ప్రకటించాలి. అపోస్తలుడైన పౌలు ఎంతో భారంతో ప్రకటిస్తున్నాడు. నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు ఆయన. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోని ఎడల నాకు శ్రమ అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. నిజంగా మనము దేవుని బిడ్డలైతే, దేవుని బిడ్డలమని పైకి చెప్పుకునేది కాదు, కానీ దేవుని చిత్తమేదో దాన్ని గ్రహించిన వారమైతే చాలా మంచిదనేది నా యొక్క అభిప్రాయం. అంటే ఇక్కడ మనం చూస్తే సువార్తని మేము ప్రకటిస్తున్నాం, కానీ ఏది ఆశించి మేము ప్రకటించలేదు, ఏది కోరి మేము దేవుని నామాన్ని ఇట్లాగా సాటించలేదని వాక్యం చెప్తా ఉన్నది. ఈ రోజుల్లో సువార్త ప్రకటించాలంటే జీతాలు కావాలి. ఈరోజు సువార్తను ప్రకటించాలంటే అక్కడ అన్ని ఏర్పాట్లు ఉండాలా, వీళ్ళని ఒకరు ఆహ్వానించాలా, అది కొంతమంది ఆహ్వానించాలా. అయ్యా పలానా డేట్కి మా మందిరానికి రండి, పలానా డేట్కి మా ఊరికి రండి, మీకు భోజనాలు, మంచము, కంచము, బిర్యానీ అన్ని ఏర్పాట్లు చూసుకుంటాము అంటే అప్పుడు వెళ్తున్నారు కొంతమంది. ఇది సువార్త అనరు, తినడానికి వెళుతున్న కార్యక్రమం అంటారు దీన్ని. సువార్త అనేది ఏంది? ఉచితముగా క్రీస్తుని గురించిన సువార్తను ప్రజలకు అందించడం. శ్రమైన, కష్టమైన, కలిమైన, లేమైన ఏ పరిస్థితిలోనైనా సరే సువార్తని అన్ని జనులకు అందించాలి. దేవుడు ఎక్కడికి ప్రేరేపిస్తే అక్కడికల్లా వెళ్ళి దేవుని నామాన్ని ప్రకటించాలి. ఒక్కో సమయాలలో సాతానుడు కొన్ని ప్రాంతాలలో సువార్తను జరగకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు. అయినా వెళ్తుండాలి, ఆయన ఆటంకపరుస్తాడు. అయినా వెళ్తుండాలి, అయినా ఆటంకం, అయినా వెళ్తుండాలి, అయినా ఆటంకం. ఏదో ఒకరోజు ఆ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యమును ప్రకటించే అవకాశము దొరికినప్పుడు సువార్తను ప్రకటించి తీరాలి. చూడండి, మన సొంత పనులైతే, మన సొంత కార్యాలైతే ఎన్ని తడలో ప్రయోగం చేస్తామో చూడండి, ఎన్ని తడలో ప్రయత్నం చేస్తామో. దేవుని యొక్క పని కూడా మనం ఎలా చేసేవారుగా ఉండాలంటే, అపవాది అడ్డుపడుతున్న ప్రతి దినం మనం ఎదురెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. అపోస్తలులైన పౌలు శీలలు కూడా సువార్తలు ప్రకటించారు. అలాగే మన ఇండియా ప్రాంతానికి వచ్చి వారు దేవుని నామాన్ని ప్రకటిస్తే ఈరోజు మనం అందరం కూడా రక్షింపబడ్డాం. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడని, ప్రభు అయిన దేవుని యొక్క కుమారుడు మరలా రెండవ రాకడలో యోధా గోత్ర సింహం వలె రాబోతున్నాడు. కానీ మన పెదవులతో ప్రభువా ప్రభు అనే దానికంటే సిలువ సువార్తను గురించి ప్రకటిస్తూ ఆయన కొరకు శ్రమ పడేవారు ఆయనతో కూడా మరలా కొనుకోబడతారని లేఖనాలు చెప్తా ఉన్నాయి. సువార్థికుడుగా, సువార్థికురాలుగా ఉన్నావా, లేకపోతే స్వార్థపరుడిగా, స్వార్థపరురాలుగా ఉన్నావా? స్వార్థపరులు ఎవరో తెలుసా? స్వార్థప్రియులు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసమే చనిపోయాడని, మన కోసమే మరణించాడని, మన పాపముల నిమిత్తమే ఆయన కొట్టబడ్డాడని ఎరిగి కూడా నువ్వు ఆయన సిలువను సువార్తను ప్రకటించకపోవడమే నువ్వు స్వార్థపరుడివి, స్వార్థపరురాలువి. స్వార్థపరులు ఎవరు కూడా పరలోకములో ఉండరని, స్వార్థపరులు ఎవరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించరని, స్వార్థపరులు ఎవరు కూడా దేవుడితో కలిసి జీవించలేరని దేవుని యొక్క లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు చాలామంది సువార్తను ప్రకటించేదానికంటే, సువార్తని సాటించేదానికంటే ధనము, ఎండి, డబ్బు, ఆస్తి, ఇల్లు, వాకిళ్ళు, అంతస్తులు కట్టుకునటమే మేలని కొందరు భావిస్తున్నారు. అయితే
దేవుడు అంటాడు, ఆపత్కాలమున నీ డబ్బు, నీ బంగారం, నీ వెండి, నీ ఆస్తి అంతస్తులో నిన్ను రక్షించవు, కానీ దేవుని కృప నిన్ను రక్షించను అని లేఖనం చెప్తా ఉన్నది. ఈరోజు సువార్తను ప్రకటించడానికి మనకు సమయం ఉండదు, కానీ మనం పనులు చేసుకోవడానికైతే బోలెడంత సమయం ఉంటుంది మనకి. నిజమే కదా? అబ్బో, ఎంత సమయం ఉంటుందో! 365 రోజులన్నీ మనయే. దేవుని పని దేవుడు ఒక 2 రోజులు, ఒక 3 రోజులు, లేదా 4 రోజులు చెప్తే, అయ్యా నీ యొక్క పని చేయుటకు నాకు సమయమే లేదు. ఎవరు పని చేయడానికి? దేవుని పని చేయడానికి సమయమే ఉండదు. మన సొంత పనులు, సొంత కార్యక్రమాలు, విలాసమైన జీవితాలు జీవించడానికైతే మనకి చాలా సమయం ఉంటుంది ప్రియులారా. అందుకు దేవుడు అంటున్నాడు, సమయము పొట్టువలే గతించిపోతున్నది, దాన్ని సద్వినియోగపరుచుకోండి. ఆది కాలములో సువార్త చాలా కష్టమైనది. ఎప్పుడో ఆది కాలములో సువార్త చాలా కష్టమైనది. సువార్తను ప్రకటిస్తే చంపేస్తున్నారు ఆ రోజుల్లో. సువార్తని సాటిస్తే నరికేస్తున్నారు. సువార్తని ఎవరైనా కానీ ప్రకటిస్తే వారిని చెరలో వేసి బంధిస్తున్నారు, కటకటాలు పాలు చేస్తున్నారు. అయినా సరే అపోస్తలులైనటువంటి వారు ఏం చేశారంటే, మరణానికి తెగించి, ప్రాణానికి తెగించి క్రీస్తు కొరకు వారు ప్రయాసపడినట్లుగా చూస్తున్నాం. సువార్తను ప్రకటించడానికి వీలే లేని రోజుల్లో, సువార్తని ప్రకటించడానికి అవకాశమే లేని దినాలలో కూడా అపోస్తలులు ప్రాణాలకి తెగించి సువార్తను ప్రకటించారు. ఈరోజు సువార్తను ప్రకటించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా క్రైస్తవులు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉండిపోయారు. సువార్తను ప్రకటించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, అయినా సరే మాకు సమయం లేదు అంటున్నారు. సువార్తను చేయడానికి బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, అనేకమైన వాహనాలు ఉన్నాయి. ఏ ప్రాంతానికైనా సరే అవలీలలుగా పోయి వచ్చేచ్చు. ఇన్ని అవకాశాలున్నా కూడా, ఇంత అనుకువగా ఉన్నా కూడా దేవుడి బిడ్డలు అంటున్న మాట ఏంటో తెలుసా? మేము చేయలేము, మేము ప్రకటించలేము, మేము సువార్తను ప్రకటిస్తే మాకు శ్రమ అంటున్నారు. అదే మాట దేవుడు 1 గంట మన గురించి, నేను మిమ్మల్ని కాపాడితే, నేను మిమ్మల్ని రక్షిస్తే, నేను మిమ్మల్ని దీవిస్తే నాకు శ్రమ అన్నాడు అనుకో, అయిపోయిందే మన జీవితం, తెల్లారిపోద్ది. ఇంకా తెల్లారిపోయినట్టే మన బ్రతుకులు, మన జీవితాలు ఇంకా అయిపోయినట్లే. కానీ దేవుడు అంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి. ఎక్కడుందన్నమాట? మార్కొసు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాల్ని మనం గమనిస్తే, మీరు సర్వలోకమునకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలంట? ఎక్కడికి? మీరు సర్వలోకమునకు వెళ్ళండి.